దోస్తులు వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటిది అంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 32 అన్నమాట. దోస్తులు చాలా వరకు ఈ సిరీస్ లో అన్ని రకాలుగా చూపిస్తామన్నమాట. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పనికి పోలేదు, తాతనైతే లేదే అమ్మమ్మ, అందుకే ఈ రోజు లీవ్ పెట్టిన ఇంటికాడ ఉన్నా. కరెక్టే గాని అమ్మ వదిన ఇట్లా ఏం చేస్తుర్రు? వాళ్ళు వంట రూమ్ లా ఉన్నారు. మరి ఏం చేస్తారో ఏం కదను. శ్వేత ఏం చేస్తాంది? బట్టలు పిండుతాందే. ఇక మేము స్నానాలు చేసినాం కదా. అవునే అమ్మమ్మ, శ్వేత లత వదినతోటి మాట్లాడిందా? ఏమో మరి, నేనైతే చూడంగా మాట్లాడలేదు బిడ్డ. మరి తెలియదు నాకైతే అది ఎందుకు మాట్లాడిత్తది. దాని దగ్గర పోయే అందరూ మాట్లాడాలాయే. నేను నిన్న ఓంగనే చెప్పిన వదినతోటి మాట్లాడు, ఏదో అనుకున్నారు చేసుకున్నారు గాని మళ్ళా మంచిగా కలిసి ఉండాలని చెప్పే పోయినా. ఇక దీనికి బాగా ప్రాబ్లం అవుతుంది కావచ్చు మాట్లాడడానికి. వాళ్ళే మాట్లాడుకుంటారు తీ బిడ్డ, నీకెందుకు నువ్వు సప్పుడేకుండాక అయిందే ఎందుకు పోలేదురా? సాతనైతే లేదమ్మా, అంత జ్వరం వచ్చేటట్టు ఉన్నది, పెయ్యన్ని నొప్పులే ఉన్నాయి, అందుకే ఇక పోలేదే. ఏం చేస్తుర్రు వంట రూమ్లా? ఏం లేదు బిడ్డ, ఇగో అన్ననట కారపూస తిన బుద్ధి అవుతాంది, కారపూస ఒయ్యుర్రే అని అన్నడట నిన్న. ఇక ఓకిలంతా పిండి కలిపింది పోతాంది వదిన. అయ్యో ఒక్కతే పోతున్నాదే. నేను ఇవరిదాకా కాల్చిన ఇక ఇంత గింత అంత ఉన్నది పిండి, నేను చేత్తపో అత్తమ్మ, పిల్లలేటి వేర్రు ఏడాడుతుర్రో చూడుపో అని అన్నది. అన్నం కాలేసి అత్తానా, ఇంకో 4 వాయిలు అయితే కావచ్చు. శ్వేత వదిన కారపూస ఎత్తుందట, ఒకతే ఎత్తుందట, నువ్వు గాలుపో, ఆమె పోత్తది. రాదు, నేను ఇప్పుడే బట్టలు విండి రాబడితిని. బట్టలు విండత్తే బాగానే కట్టమైందా? పో నడువు, ఒక్కతి ఎత్తాంది. ఇగో అమ్మ పిల్లలేటి వేర్రో సూత్తాని బయటకు వచ్చింది. దానికి ఇట్టలేనట్టుంది తీ మనవడా. ఇట్టం ఉంటే పొయ్యి కాలువదా? ఇష్టమేమున్నది, ఆమె నాతోటి మాట్లాడతానే లేకపాయే. అది పెద్దదాయే, నువ్వు చిన్నదానివాయే. చిన్నోళ్ళు పొయ్యి మాట్లాడాలి. ఆ రోజున ఆమె ఏమనక ముందే నువ్వే కాకిరి బీకిరి కాంజాతే అని ఒర్రుతివి అంటే నాదే తప్ప ఏంది? తప్పు కాదు, ఒప్పు కాదు శ్వేత. నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, లేకపోతే లేదు. కానీ ఇంట్లో అందరం ఉంటున్నప్పుడు ఒకరికొకరం అనుకోవాలి, మళ్ళా కూడుండాలి. గాని ఆ పగలు ఈసాలు కుట్రాలు పెట్టుకోవద్దు. పొయ్యి మాట్లాడుపో. వదిన ఎంత మంచిదో నాకు తెలుసు, నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంటికి పెద్ద కోడలు మంచి ఉంటే ఆ ఇల్లు కూడా సంసారం కూడా మంచిగా ఉంటది అని అంటారు. ఆమెకు ఓపిక ఉండబట్టికే ఇల్లు ఇంత మంచిగా ఉన్నది. శ్వేత అర్థం చేసుకోవాలి, నువ్వు కూడా ఆమెను చూసి నువ్వు కూడా నేర్చుకోవాలి. పో, ఒక్కతే ఎత్తుంది. రెండు వాయిలైతే అయిపోతాయి, రమ్మంటావా? ఎందుకు అద్దు అని అయిపోయింది పిండి. సరే చూసినావా, అద్దు అని అంటుంది. ఇక నువ్వు ఈయన్నే సప్పరించుకుంటా ఉండబడితివి, ఇంకో 2 వాయిలైతే అయిపోతుందట. ఇక అయిపోయే ముందు అది చేంజ్ చేసుడు తీయని సప్పుడేక అయిపోయింది తీయి, ఎందుకు తీయి అని అంటుంది కావచ్చు. ఏదైనా పాజిటివ్ గా థింక్ చేయడం మొదలుపెట్టు. సరేలే, నేనెందుకు మాట్లాడా? అక్క మీద నాకెందుకు కోపం ఉంటది? కోపం లేదు, ఏం లేదు, మాట్లాడతా గాని. మాట్లాడాలి, అక్క చెల్లెళ్ళ తీరు కలిసి మెలిసి ఉండాలి. సరే పిల్లలేటి వేర్రో చూద్దాం పాయే బిడ్డ. త్రాంగి పిల్లలైతారు, చీటికి మాటికి సుండి పనులు ఎత్తారు. వీరుంటే ఈ ముచ్చట పెట్టే బదులుగా పిల్లగాళ్ళని చూసుకుంటుంటే ఏమైందే అవ్వా? ఇప్పుడు నన్నే అంటానవా నువ్వు? నేను కూర్చుంటే నా చుట్టూ తిరుగుతారు, ఏడ మీద పడేది తెలుస్తలేదు. ఏడాడతారో ఏమో. నువ్వు మీ అమ్మ ముంగటును మీ అమ్మమ్మ ముంగట నన్ను అనుడు అవసరమా? అందరికి అదే అలసైపోతుంది. ఏదన్నా ఉంటే రూమ్ లా అనాలే, పడతాగాని ఇళ్ళ ముంగట ఎందుకు అంటాను? నేనేం తప్పు ముచ్చట అనలేదు కదా, కలిసి మెలిసి ఉండాలని అన్నా. దాంట్లో తప్పేమున్నదే? అన్నిట్లల్లా తప్పేది ఇస్తావు నువ్వు. ఏమోలే, ఇక అయినే అక్క అప్పాలు అయినాయి. మరి ఇప్పుడెందుకు చేసినావు ఇంత సడన్ గా?
ఏ కారపూస బావా మొన్నడుస్తుంది పోయమంటుండు. అందుకే ఇయ్యల్లా ఒక కిలంత పిండి కలిపి పోసిన. ఇక మనిషికి 2 తింటారు కదా అని. మరి నన్ను పిలిస్తే నేను రాకపోదునా? ఇక నువ్వేం పని మీద ఉన్నావో అని పిలవలేదు. ఇక నేనే వస్తున్నా. అత్తమ్మ కాసేపు కాల్చింది. ఇక అయిపోయినాయి. మస్తు ఎత్తావు. తీసుకురావల్లా? తినిపోర్రి, అక్కడ ఉన్నాయి తీసుకొని తినిపోర్రి. ఇప్పుడే అద్దు తీవదినా. సరే. ఇంతే ఏమున్నదే, మంచిగా కలిసిమెలిసి మాట్లాడుకోక. ఇప్పుడు మాట్లాడినా కదా నీకు సంబరమైందా? ఊకే అదరకు రా, మనుషులున్న కాడ కూసో. ఎవ్వరు లేని కాడ పోయి కూసోని ఒక్కదానివి ఎట్లుంటానో బోర్ కొడతలేదా నీకు? అరే నేను ఎప్పుడున్నా ఒక్క రూమ్లా ఏదైనా పని ఉంటేనే రూమ్ లో చదువుకుంటా ఉంటా. అట్లా ఉండద్దు. అందరితోటి కలిసిమెలిసి ఉండాలి, కూసోవాలి. నడువు వాళ్ళు బయటకు వేర్రు, వాళ్ళతోటి కాసేపు ముచ్చట పెట్టుపో. మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. ఎవరితోటి ఎట్లుండాలనేది నేర్పిస్తుంది. ఊకరే ఊళ్ళనే కూర్చోండి ఫోన్ ఒత్తుకుంటా మీ వాళ్ళతోటి మాట్లాడుకుంటా చదువుకుంటా ఉంటావా? ఏంది మరి నువ్వు ఇవాళ ఇంటికాడున్నది నాకు క్లాస్ వీకడానికా క్లాసు ఇయ్యడానికా? ఏదైనా అనుకో, నా భార్య అందరితోటి కలిసి మెలిసి ఉంటేనే నాకు సంతోషం. అందరితోటి మంచిగా ఉండాలి, అంతే. సరేలే. అయ్యో బాపమ్మలతోటి ఏమోర్తాంది? ఓ బాపమ్మ దా అల్లే అత్తర్దా ఆడుకొని వాళ్ళతోటి ఏమోర్తావు? అబ్బో వీళ్ళు పిల్లల పిడుగులా. నా కాలాన ఎంత మంచిగా ఉండేటోళ్ళు పిల్లలు. ఏడెత్తే ఆడ కూసోని ఆడుకునేటోళ్ళు. ఓర్ని అవ్వ రార్రి పిల్లలు అనంటే ఇవో నీ మీద మట్టి పోస్తావు. నువ్వు ఇటు అత్తే అని మట్టి ఆడతారు. మరి ఆడుకొని తీయలేవే, మళ్ళా తానాలు పోసుకుంటారు తీయాలి అవ్వరు. మీద పోసుకుంటలేరు కానీ ఏందో గూడు కడతారు, కట్టె పుల్లలు పెడతారు. వాళ్ళ ఆటలు గంతే ఉంటాయి. దా కూసో. అబ్బో చూండి పిల్లగాళ్ళే. అవునే లత, కారపూస తెస్తే తిందుం కదా. అయ్య నీ గురించే పోసింది కారపూస. మరి నువ్వే చిన్న పిల్లవో అగరాదే. నువ్వు ఎవరికైనా తినబుద్ధి కాదా అనే పోసినాక? అత్తమ్మ ఇక్కడెందుకు తినుడు, బయట ఇంట్లోకి పోయి తినిపోర్రి. ఇప్పుడే ఎందుకు తీయేజర్ అయినాక మనిషికో 2 తిందాం. ఏం చేస్తారు? కూసున్నారా? కూసున్నాం. దా కూసోయే, ఊకింట్లోనే ఉంటావు. అదేం లేదే బాపమ్మ. ఇక ఏదైనా చదివేటిది ఉంటేనే రూమ్ లా ఉంటా. బా కారపూస వాసన కమ్మగత్తంది లత. అన్నట్టే బిడ్డ, కారపూస బాగా తినద్దు. పిత్తులు బాగా వచ్చి పాడైతాయి. అన్నిటికీ పిత్తులే వస్తాయి. పిత్తులు వస్తాయని తినకుంటుంటారే అవ్వా. ఏమో తీయ బిడ్డ, నువ్వు తింటే తిందు గాని రేపు మా అమ్మ అత్తమ్మ ఇక ఒక 4 రోజులు పోయత్త నేను. అయ్యో అక్క ఇప్పుడెందుకు? ఏమో రమ్మని అంటుంది. ఇక చిన్నోని మీదకి ఊకే ప్రాణమంతా కొట్టుకుంటుందట. రేపు అత్తందేమో. రేపు ఉండి 2 రోజులు ఉంటుమాను. చిన్నోని చూసుకొని పోతది. ఏమో ఇక రమ్మని అంటుంది ఊకే. అదేమన్నాడు బిడ్డ, పొమ్మన్నడా? రాజు పొమ్మంటేనే పోవాలి. ఆయన అడగలేదు ఇంకా. మా అమ్మ ఇంతకు ముందే ఫోన్ చేసింది. ఇంకా చెప్పే మల్లవాడు కోపానికి వస్తాడు. సరే సరే. ఏంద్రా ఈ మాటలు చల్లగుండా పిలుస్తాంది అనాలే. ఈ పిత్తుడు చల్లగుండా అత్తి పిత్తి మాటలు చక్కగా రావాయే. ఇదే రమ్మనిపో, మా నాని ఇదే రమ్మంటుంది అని చెప్పుకో. పిల్ల నెత్తిలా మట్టి పోసుకుంటానావా ఏంది? అంతా మట్టిలా ఆడద్దు. తమ్ముడు ఏర్రా రమ్మన్. ఆతన్నే అయితే లేదంటాంది ముసల్ది. ఊరంతా తిరుగుతాంది. తిరగరానే పోసక్క. ఏం సంగతి? ఇద్దా ఏం లేదు నర్సవ్వ, అట్టిగానే ఉప్పోసకు ఇటు మొక్కయి వచ్చిన. పనులు అన్నం తిన్నారా? తిన్నాం అవ్వా. ఇక నిన్నటిదే ఇంత కూరుంటే మనిషికింత వేసుకొని తిన్నాం. అప్పటి వరకు ఏదన్నా అండారే. ఏమైంది? నీ కొడుకు లగ్గవాయనా? లగ్గమైంది, పిల్ల పుట్టింది. అలా చూసినవా? నాతోటే పరిష్కారాలు ఆడుతాంది. ఇక మరి నువ్వెట్లా అడుగుతావు? నా కొడుకు లగ్గమైతే నీకు చెప్పనా? వచ్చి బొక్క కొరకవా నువ్వు? ఈట ముసల్ది ఉన్న కాడుండది, అందరిని గెలుకుడే. దాని నోరు గంతే ఉంటది కానీ కూసోపోసావా? కూసుంటా తీయే నర్సవ్వా. ఏమైందే నేను చెప్పిన పని? ఏంటి పోసక్క? అయ్యో పెళ్లి సంబంధాలు చూడమంటి కదా. ఓహో
పెళ్లి సంబంధాలు చూడమను అని అంటే ఇక నా అల్లునికేం పని లేదు ఎవరికేం పని లేదు అనుకుంటానవా పోసావా ఆ పొల్లను ఇచ్చి అంట పెట్టక పొల్లాని పొలగాని గురించి పిచ్చిదైతుందేమో. అవును బరే ఉన్నావు అయితవాయే గాని చెప్పినా చూడమని అంటానా గాని మరి నేను ఆయనను అడగలేదు. అత్తే అడుగుదాం. అవు పోసావా మరి నీ కొడుకు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్లకు ఇచ్చి ఎత్తే అయిపోతుంది కదా. అది జిడ్డు మోక పోరిపాడైంది. నా కొడుకు ప్రేమించుడు కాదు, అదే నా కొడుకును ప్రేమిస్తాంది. నా కొడుకు మనసులా పోరి లేదు. ఎవరైతే ఏంది ఈమె ప్రేమిస్తుంది కదా, ప్రేమించితే మరి చేస్తే ఏమైతుంది? అది రోతుంటదే బిడ్డ. ఈ పిల్లగాడే జీడిత్తు లెక్క ఉన్నాడు అని అంటే అది ఇంకా జీడిత్తు లెక్క పాడైతది. అయ్యో ఈ కాలం పాడుగాను వర్షాలు కొడతలేవు, పిసలేత్తాంది. ఈ కాలం తోటి బాధ ఉన్నది, ఇంట్లో బాధలే ఉన్నాయి, బయట బాధలే ఉన్నాయి. బాధలేంటి ఏడా అన్నిటికాడ బాధలే ఉన్నాయి. ఎవరకు బాధలు లేవు, అందరికి ఉన్నాయి బాధలు. కూసోలేవు ఏం కూసునుడో ఏమో తీయ నరసవ్వ. ఏడ కూసున్నా మనసున పడతలేదు. యా పోతున్నా అచ్చుడు అడుగుడు పోవుడు జర చూడమనైతే చెప్పే. చెప్తా. ఇలా కొడుకు పాసుల పని చేస్తాండని ఓ సంబంధాలు చూడమని అంటాంది. అరే నీకెందుకే నోడుదుల బాగున్నది సపడే కాడ కూర్చుంటే ఏమైతాంది? వచ్చిన వాళ్ళను పోయిన వాళ్ళను గెలుపుకుంటా అనుకుంటా ఉంటే ఎవరు పడతారు ఇయ్యాల రేపు? ఊకోతీయే బిడ్డ. నీకు రీతి లేదు మన లేదు. నాకే లేదా మరి నీకే లేదు. మేము చూడమని చెప్తావా లేకపోతే చూడమంట నరసయ్యను చూడమంట నరసయ్యను అంటే తాపకోసారి వచ్చే పిత్తు విత్త పట్టే పోవట్టే. వాళ్ళకైనా ఆశ ఉంటది కదా మరి చూస్తారు కావచ్చని. అయ్యో బాపమ్మ మీరెందుకు లొల్లి పెట్టుకుంటారో వాళ్ళ గురించి. ఏది నోరుకు మొక్కాలు అవ్వ బంచను. ఏం మాట్లాడతా అని ఇక్కడికి రమ్మన్నావు జరా చెప్పే. నీకు దండం పెడతా. నువ్వు ఏవట్టి నీళ్ళల్లో దుంకే సచ్చే కాలం వచ్చింది నాకు. లాస్ట్ గా ఒకటే ఒకటి అడుగుతున్నా, నేను వద్దా నీకు? ఆ రోజున నేను నీకు ఓకే చెప్పకుంటే అయిపోయేది. ఈ రోజున ఇంత బాధపడేదాన్ని కాదు. నువ్వు జస్ట్ టైం పాస్ కోసం లవ్ చేసినావు కావచ్చు, కానీ నేను నిన్నే ప్రాణం అనుకొని లవ్ చేసిన. అయిందేదో అయిపోయింది, ఇప్పుడు మర్చిపోయి నీ పని నువ్వు చూసుకో కదా. లేదు నేను అట్లా చూసుకోలేకపోతున్నా. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. నువ్వు ఒక్క స్టెప్ గట్టిగా తీసుకొని మీ అమ్మకి చెప్పి నేను ఆమెనే చేసుకుంటానంటే మీ అమ్మ ఎందుకు ఒప్పుకోదు చెప్పు? అమ్మ గురించి తెలుసు కదా, నువ్వే కర్రె ఉన్నావు. నీకంటే కర్రెగా ఆ పిల్లున్నది. ఎవరన్నా చూస్తే కొడుకులు కర్రెగనేనా కోడళ్ళు కర్రెగనేనా అని అంటారు. నా ఇజ్జత్ పోతది అని అంటాంది. నేను ఇప్పుడు తెల్లగా అయితే నువ్వు నన్ను చేసుకుంటావా? తెల్లగా అంటే ఏం చేస్తుంది? ఏంది మోకానికి మొత్తం సిమెంట్ ఎత్తదా? ఇప్పటికి నువ్వు ఎట్లా తెల్లగా అవుతావు? తెల్లగా అయినా కూడా అది మళ్ళా కొన్ని రోజులే ఉంటది. ఇప్పుడు నాకు తెలియదు నువ్వు నన్ను చేసుకుంటావా లేకపోతే నేను ఈ నీళ్ళల్లా దుంకల్లా. దుంకుతే దుంకు అని నేను చేసుకోను. ఏంద్రా కర్రోడా బాగా ఓవరి ఎత్తానవు. అతిని మాడుతున్నా అని మీదికి పోతున్నావేమ్రా? నేను రుద్ర రూపం ఎత్తిన్ననుకో చిటికన వేలుతోటి నిన్ను నీళ్ళల్లో ముంచుకుంటా దిత్తా. గట్లంటానవేందాన్ని? ఏయ్ బక్కోడా నిన్ను బట్టలిప్పి నీళ్ళల్లా నూకుతా. నువ్వేమనుకుంటానవో నీ బక్క దినాలు గాను. బక్కోడా మధ్యలో బాగా ఓవరి ఎత్తి కదరా. కర్రోడు నిన్ను ప్రేమిస్తాండు, నీ కోసం ఉత్తరాలు రాస్తాండు. ఉత్తరం తెచ్చి నాకు ఇత్తి కదరా. అప్పుడు మరి ఎప్పుడు ఇచ్చినావు? మరి ఇప్పుడేమో మా లవ్వుకు సపోర్టింగ్ ఇస్తలేవేమరా బక్కోడా? వారి నీ ప్రేమ నా సావుకొచ్చిందెవరు? ఏకంగా నన్ను బక్కోడానే అంటుంది. కర్రోడా నువ్వు నన్ను లగ్గం చేసుకోకపోయినావు అనుకో, చూడు ఖచ్చితంగా నిన్ను గొర్ర గుంజుకొచ్చి ఇదే నీళ్ళల్లో నూకుతా. నేను తెగ పడ్డాను అనుకో నన్ను ఆపేటోళ్ళే లేరు. మీ అవ్వకు భయపడతాను? మీ అవ్వకు ఎక్కువ అత్తలేదా? నేను పోరిని ప్రేమించిన, ముద్దులు పెట్టిన, మురిపించిన, ఇక నేను ఆ పోరినే పెళ్లి చేసుకుంటా అని నీకు ఎప్పత్తలేదా? నువ్వు ఎప్పుడే వెనక బక్కోడు కోరసియ్యకపోదునా మీ అవ్వకు? ఓ తల్లి నన్ను బక్కోడానకు. ఒక్కటే వారం చూస్తా. వారంలో నువ్వు ఒప్పుకొని మీ అవ్వను ఒప్పించుకొని నన్ను లగ్గం చేసుకుంటే సరి. లేదు అని అంటావా? నువ్వు ఎక్కడున్నా ఏ పొక్కలున్నా గుంజుకపోయి నీ చేతితోటి మెడల తాళి కట్టించుకుంటా. ఇక తాళి కట్టినాక ఎవరేం చేస్తారో చూస్తా.
ఏయ్ బక్కోడా, నువ్వు కూడా గుర్తు పెట్టుకో, తాళి తెచ్చి రెడీ పెట్టుర్రి. ఈ కర్రదేంద్రా గింత జీలుగు పట్టినట్టు పడతాంది. నీ అవ్వ నిన్ను పట్టుడేమో గాని నన్ను కూడా పడుతుంది కాదురా. ప్రతిదానికి బక్కోడా అని నన్ను ఎర్రయి ఎంగలప్పను ఎత్తాంది. ఈ అక్క బట్టలిప్పే నన్ను నీళ్ళల్లా నూకుతుందట. ఈ కర్రది డేంజర్ రా వారి, దీని లవ్ చేయకున్నా అయిపోవు. దిగ్గా అనిపిస్తలేదురా నీకు? అప్పుడు గెలికితివి, ఇప్పుడు బాధపడబడితివి. ఇక గెలికిన దాన్ని పెళ్లి చేసుకోక తప్పది. ఒకరు ఉంటారు గిట్లనే మెడలు పడతారు. సోపది పడితే నా మెడలు కూడా పట్టేటట్టే ఉన్నది అది. బంటి ఆ సోపది పట్టకురా అయ్యా. నడువురా నువ్వు ఫస్ట్ నా దగ్గర నుండి. ఈ పెళ్లి నా సౌకచ్చినట్టు అవుతుంది. బంటి అవ్వత్తంది. ఆంటీ నమస్కారం. ఎటువైనా తోడు దొంగల లెక్క ఇద్దరు పోతారు, ఇద్దరు వస్తారు. మరి ఏం చేస్తారో ఏం కథనో. మేమాంటీ ఏం లేదు, నీళ్ళ కాడిపోయి లోతెంతుందో చూసేస్తానం. ఎందుకు దుంకుతారా ఏంది? దుంకుతామా అట్లా టైం పాస్. అమ్మా ఎట్లేదురా కరబూజా, నీ గురించి నాకు రంది పట్టుకున్నది. తమ్ముని గురించి ఏం రంది లేదు గాని ఉన్నదంతా రంది నీ గురించే ఉన్నది. ఎందుకే నీ పెళ్లి అయ్యద్దారా? సంబంధం చూడమని వేనయ్య వాళ్ళన్న. ఎందుకంటే సంబంధం సాపుడే కాదే పిల్లను ఉండడం వంట అయిపోయా. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పిల్లతోటి నేను లగ్గం చెయ్యా. మరి లేచిపోయి లగ్గం చేసుకుంటే అలా నటే ఎలా కొడతా, నా ఇంటికి అచ్చుడు ఉండదు. ఆ ఇంటికి వదాం దారా కర్బూజా. పోయేనే అత్తనపు. ఏమంతా పాపం చేశాను నేను, ప్రేయసి నన్ను వదలనంటున్నది. ప్రేయసిని నేను పెళ్లి చేసుకుంటే మా అవ్వ నన్ను ఇంట్లోకి రానియనంటుంది. ఇంద్రా నా బతుకు గిట్లయింది. బతుకే మాయా జగమే మాయా. పారా వా కారపూస దీనుడేమో గాని కడపంత గడగడ గడగడ అంటాంది. పిల్ల నువ్వేడున్నావు, నేనెందుకు విత్తినా? అయ్యో మా అల్లుడు వచ్చిండా? అల్లుడు ముంగటే గివి గిట్ల బట్టి రోత పాడగాను. ఊకో పిల్ల, అన్ని గమ్మతి ఎత్తావు. ఊకోర నాని, అట్లా అనద్దు, తప్పు. చూసినవా ఎట్లా అంటాందో ఈ పిల్ల? అల్లుడు ముంగట ఇజ్జత్ దిత్తాంది. ఈ పిల్లకు నా వారెత్తు. లడ్డు, ఓ లడ్డు. లడ్డు ఉన్నదా లేదా ఇంట్లో? లేనట్టున్నదయ్యా. ఎందుకు? ఏం లేదత్త, తలకాయ బాగా నొత్తాంది, సాయ పెట్టుమందామని. మళ్ళా అప్పుడెందుకో పిలిచిందట. ఇక ఈమె పోలేదు, ఆమె రాలేదు, మళ్ళా వని కలిసి వస్తా అని పోయినట్టున్నది నా బిడ్డ. ఓ శ్వేత, ఆ బాపమ్మ ఆమె కట సాయ పెట్టుర్రే. సరే సరే. ఓ ఎట్టెట్టనో చిన్న కోడలు బాపమ్మ అని పిలిచింది. వంట రూమ్ లో అదేం చేస్తాందో ఏమో మరి ఏం చేస్తారు. కూసుందు రాళ్ళుడు, నేను లేస్తా. కూసో అత్త, నీకే కాళ్ళ నొప్పులుండే, కూసో. నా అల్లుడు బంగారం అవ్వా, నన్ను మంచిగా అర్థం చేసుకుంటాడు. నా బిడ్డనే కయ్యం కుయ్యం కుయ్యం కయ్యం అని కొడుతుంది. ఓ మల్లక్క మల్లక్క, నీ మీద నాకు మనసాయనే, నిన్ను చూడాలంటూ నా ప్రాణం కొట్టుకున్నదే. ఓ మల్లక్క, ఎవరు పాట పాడుకుంటా వస్తానవు? ఈ నాయన వేది ఏం చెప్తాంది? ఎప్పుడు చూసినా ఇన్నే ఉంటాను, మీ ఇంటికాడ ఉంటలేవా? అది నా ఇల్లే, ఇది నా ఇల్లే. నర్సవా నీ మీద నాకు మోజాయనే, నిన్ను చూద్దామని నేను వచ్చినానే. ఓ మల్లక్క వస్తే నా దగ్గరికి రావానే, వస్తే మీ అవ్వ సోది పెడతదాని రాలేదే. అనమ్మా ఏం పుట్టిందే ఇవరిదాకా? కాళ్ళు నొత్తానే, కడుపు నొత్తుందనంటివి.
నర్సవ్వకే జై నర్సోబాయ్ హే నర్సోబాయ్ ఏమైందవ్వా మీకు టింటరు 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 అంటారు? బంటయ్య మేమిద్దరం కలిసినప్పుడు ఇట్లా జోష్ మీద ఒక సాంగ్ వేసుకుంటాం అన్నమాట. అది మాకు ఆనందం. ఆ దోస్తాను ఇట్లుంటది. ఓర్ని అవ్వా పిచ్చిలేసినట్టే ఎగిరిరు కదా కాసేపు. నరసావా మా బంటయ్య మనకు పిచ్చి అంటాడు, కానీ మనం ప్రాణం కంటే ఎక్కువ సోపదులం అని మా బంటయ్యకు తెలియదు. అవును మల్లక్క, నాకు ఒక్క రోజు నిన్ను చూడకున్నా మనసున పట్టది, నువ్వు ఒక్క రోజు నన్ను చూడకున్నా నువ్వు ఊరికొస్తావు. అవునే, మన బంధం అసొంటిది. ఎందుకు మరి అట్లా ముడిపడింది? అంటయ్య ఒకరితోటి సంబంధం, అది దోస్తానైనా ప్రేమైనా అది ఏ రిలేషన్షిప్ అయినా వెనకటి జన్మల ఏదన్నా ఉంటేనే అది ఈ జన్మల బంధం అనేది బలపడుతుందట. మళ్ళా ఎవరినైతే దేవుడు మనకు రాసి పెట్టిండో కలవడానికైనా దేనికైనా కూడా వాళ్ళతో ఖచ్చితంగా కలుస్తామట. అవునా? ఉన్నది కొన్ని రోజులే, మరి ఆ కొన్ని రోజులల్లా మన పరిచయాలు అనేటివి ఒక్కొక్కటి మితిమీరిపోతాయి. ఒక్కొక్కటేమో అసలు మీరెవరో మేమెవరో అన్నట్టు ఉంటాం. అట్లా మితిపేరిపోయిన బంధం మా ఇద్దరిది. అవునా? మంచి బంధమే. మా తాతయ్య ఉత్తి ఇప్పుడు ఆగమవు మా నానమ్మను. ఓర్ని అవ గింతగనమే గుర్తాంది, ఇప్పటిదాకానే కదా అది నొత్తాంది ఇది నొత్తాందని అన్నది అని. మల్లయ్య ముంగట మేము బొచ్చాడు సార్లు ఎగిరినాం కాదు బంటయ్యా. అవునా? వస్తున్నది మీ సోపతి. అవు మరి బంధమైనా అది ఎవరినైనా మనము అంత ఈజీగా కలవమన్నమాట. ఆ దేవుడు రాసి పెట్టుంటే కలుస్తాం. ఆ దేవుడు చివరి దాకా ఉంచుతానేమో ఆ బంధం అనేది కొనసాగుతుంది, లేకపోతే మధ్యలోనే ఆగిపోయి బాధల్నిస్తుంది. కరెక్టే. దోస్తులు చూసిర్రా మన వీడియో? మా బంధం అయితే స్నేహ బంధం అన్నమాట. మేము ఎప్పటికీ ఇట్లనే కూడుండాలి, కలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నాం. మీ జీవితంలో అట్లెవరన్నా ఉన్నారా దోస్తులు? ఉంటే కామెంట్ చేయుర్రి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.